మరోసారి హింస చెలరేగింది. కోక్రాఝార్ జిల్లాలో బోడో ఆదివాసీ తెగల మధ్య మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించింది. హింస ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఇంటర్నెట్ నిలిపివేసింది. సోమవారం రాత్రి బోడో తెగకు చెందిన వారి వాహనం ఇద్దరు ఆదివాసీలను ఢీకొంది. దీంతో ఆదివాసీలు నిందితులపై దాడి చేశారు. వాహనాన్ని తగలబెట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. దీంతో బోడో తెగకు చెందిన వారు కూడా ప్రతిదాడి చేశారు. ఇది ఇరు వర్గాల ఘర్షణగా మారింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. రహదారుల్ని దిగ్బంధించారు. టైర్లు తగలబెట్టారు. ఇళ్లు, ప్రభుత్వ ఆఫీసుల్ని కూడా తగలబెట్టారు. ఆందోళనకారులపై భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. అసోంలో ఘర్షణలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ అస్సాం రాష్ట్రంలో కోక్రాఝార్ జిల్లాలో బోడో తెగ, అదేవిధంగా ఆదివాసీ తెగ అంటే ఈ టీ గార్డెన్ లో పనిచేసే కార్మికులకు సంబంధించినటువంటి తెగ, ఈ రెండు వర్గాల మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. చిన్న రోడ్డు ప్రమాదం అది వాగ్వాదంగా మారి ఆ తర్వాత అది ఈ రెండు తెగల మధ్య గొడవగా మారింది. ఆ తర్వాత ప్రతి దాడులు అయితే జరిగాయి. ఈ ఘర్షణలో ఇప్పటికి 4 చనిపోయినట్లుగా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. చాలా మంది గాయపడ్డారు. ఇల్లు, వాహనాలు కూడా తగలబడ్డాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని రంగంలో దింపింది. కొన్ని ప్రాంతాల్లో అయితే సైన్యం సహాయంతో పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేసింది. కోక్రాఝార్ అదేవిధంగా చిరాంగ్ జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. తర్వాత గుంపులుగా చేరటం వీటన్నిటిని కూడా నిషేధించారు. ఇంటర్నెట్ ని కూడా నిలిపివేశారు. వాదంతులు, ఫేక్ వార్తలు వ్యాపించకుండా, హింస ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, తర్వాత మొబైల్ డేటా, ఇంటర్నెట్ సేవలను మొత్తంగా నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా సేవలు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితి పూర్తిగా చేయదాటిపోలేదు కానీ అక్కడ కొంత పరిస్థితి అయితే అంత ఆందోళనకరంగానే ఉంది. భద్రతా బలగాల నియంత్రణలోనే ఉంది. సీఎం హేమంత్ బిశ్వా శర్మ ప్రస్తుతం దావోస్ లో ఉన్నారు. అక్కడి నుంచే ఈ పరిస్థితిని ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. ఇది తెగల మధ్య సున్నితమైనటువంటి అంశం. గతంలో కూడా కోక్రాఝార్ లో ఇలాంటి హింస చెలరేగింది. అందుకే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. బోడో ఆదివాసీ వివాదం మనం చూసాం. గతంలో కూడా చాలా సార్లు, అంటే బోడోలో అస్సాంలో ఉన్నటువంటి స్థానిక గిరిజన తెగ ఈ బోడోలు. వీరికి ప్రత్యేక భాష, సంస్కృతి కూడా ఉంటుంది. ఎన్నో వేల పోరాటం తర్వాత బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజన్ BTR ని ఏర్పరిచారు. దీంట్లో కోక్రాఝార్, చిరాంగ్, బస్కా, ఉదాల్గురి జిల్లాలు, ఈ 4 జిల్లాలు కూడా ఉన్నాయి. కానీ అందులో ఆదివాసీలు ఎక్కువగా టీ గార్డెన్ లో పనిచేసే కార్మిక తెగలు, బ్రిటిష్ కాలంలో ఈ మధ్య భారతదేశం నుంచి అస్సాంకు వెళ్ళినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ST హోదా లేదు. భూమి, ఉద్యోగాలు, రాజకీయాలలో కూడా ప్రాతినిధ్యంలో వీళ్ళంతా వెనకబడినారు. భూమి హక్కులు, అదేవిధంగా ఉద్యోగాలు, రిజర్వేషన్లు, ఈ బోడోల్యాండ్ లో ఎవరు స్థానికులు అనే ప్రశ్న తరచూ తలెత్తుతూ ఉంటుంది. అందుకే గతంలో 1996, 1998, 2012లో కూడా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. వందల మంది మృతి చెందారు. 2012లో జరిగినటువంటి హింస మనకి కళ్ళ ముందు కదలాడినట్లే ఉంటుంది. ఇంకా కూడా అప్పుడు కోక్రాఝార్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘర్షణలో 2012లో వందల మంది చనిపోయారు. లక్షల మంది శరణార్థి శిబిరాల్లోకి వెళ్లారు. కోక్రాఝార్, చిరాంగ్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. అటువంటి హింస అలా మళ్ళీ ఈ చిన్న వివాదం అంత పెద్ద హింసగా మారకుండా ఉండేందుకు అక్కడ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. ప్రస్తుతానికైతే పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. సీఎం హేమంత్ బిశ్వా శర్మ అయితే అధికారులందరికీ ఆదేశాలు జారీ చేసి పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది మనకు సమాచారం. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కృష్ణ.